మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే అహింసా మార్గంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ రోడ్డు హైస్కూల్ వద్ద గాంధీజీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనం నేడు స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవిస్తున్నామంటే అందుకు గాంధీజీ లాంటి మహనీయులు చేసిన పోరాటమే కారణమని చెప్పారు. ఈ గాంధీ రోడ్ స్కూల్లో ఒక పుస్తకాల పంపిణీ, బ్యాగులు, ఒక సామాజిక సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని గత ఎన్నో రోజులుగా జరుపుకుంటా ఉన్నాం. కనుక గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడవాల్సిన అవసరం ఉంది. శాంతియుత మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కూడా శాంతి మార్గంలో, గాంధీ మార్గంలోనే మన నాయకుడు కేసీఆర్ గారు కొట్లాడి ఆయన నాయకత్వం మనందరం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకున్న తెలంగాణలో పిల్లలందరూ కూడా నేను వచ్చినప్పుడు మొదలు బిల్డింగ్ లేదంటే ఈ బిల్డింగ్ కట్టించినాం, తర్వాత కిచెన్ సెట్ లేదన్నారు అది కట్టించినాం, తర్వాత టాయిలెట్స్ కావాలి టాయిలెట్స్ కట్టించినాం. కానీ ఇంకా